అంటే నాకు ఆనందం ఇంకా ఎందుకుందంటే ఆల్మోస్ట్ జుట్టు నేర్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ కలర్ వేస్తున్నారేమో లేదు చాలా మంది. సారీ, అంటే నేను అంటుంది అంటే మనం ఎప్పుడు మాట్లాడినా కానీ మేమందరం యుఎస్ అనేది బాగా ఫోకస్డ్ గా నడుస్తూ ఉంది. అట్లాంటిది 3.5 lakhs యూరోప్ లో ఉన్నారు అంటే వినటానికి చాలా చాలా చక్కగా ఉంది. అంటే తెలుగోడు పర్యటన, తెలుగోడి వలస ప్రపంచంలో ఎక్కడికైనా. గతంలో మనం ఇది కేరళ వాళ్ళ గురించి వినేవాళ్ళం, ఇప్పుడు మారిపోయింది. ఏ దేశం వెళ్ళినా కూడా ఇప్పుడు మేము ఇలాంటి కార్యక్రమానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళాము. సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇంకా కువైట్ ఇట్లాంటి దేశాలు అయితే ఇంకా ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది ఈరోజు నేను నిన్నటి నుంచి చూస్తా ఉంటే 3.5 లక్షల మంది తోటి తెలుగు పాపులేషన్ ఇక్కడ ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది. సరే, నేను ఇప్పుడు మనో సుబ్బారావు గారి లాగా అంటే మీరు చక్కగా కాలేజీ కవిత కారణం లాగా తెలుగుదేశం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు. అంత అనర్గళంగా నేను మాట్లాడలేను. మరి తర్వాత మా శిరీష మాట్లాడే మాటలు కాస్త ఎందుకని నేను మధ్యలో మాట్లాడదామని. యా, ఇప్పుడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఎవరన్నారు? ఎవరన్నారండి? శ్రీరాముడేనా? ఏ సందర్భంలో అన్నాడు? అదే లంకలో గెలిచిన తర్వాత అక్కడే ఉందామని లక్ష్మణుడు అడిగితే, కాదు తమ్ముడు మనం మన ఊరు వెళ్దామని. అంటే మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఓకే మీరందరూ ఇంకా గ్రోత్ స్టేజ్ లో ఉన్నారు, ఇంకా మీకు మీరు సెల్ఫ్ సఫిషియన్సీకి రావడము అయినప్పటికీ కూడాను ఊరికి ఏం చేద్దాము, ఇంటికి ఏం చేద్దాము, మన స్వగ్రామంకి ఏం చేద్దాము అన్నటువంటి అభిమానంతో ఉన్న మీ అందరికి కూడాను నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.